టు ఏపీ ట్విట్టర్. ఇంకా మనకి ఈరోజు వచ్చేప్పటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధాన ఇంకా అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. అయితే మనం ఇంకా గత నెల రోజుల నుంచి కానివ్వండి, ఇంతకుముందు కానివ్వండి, ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి మనం అప్ టు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ప్రతి వీడియోలో కూడా మనం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేప్పటికి తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా వచ్చేప్పటికి జోనల్ వ్యవస్థ కానివ్వండి, కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత ఉద్యోగుల యొక్క నియామక ప్రక్రియని చేపట్టడానికి ఇక్కడ కొన్ని సమస్యలు అనేది తలెత్తినాయి అన్నమాట. అయితే దానికి సంబంధించి రాష్ట్రపతి గారు ఎవరైతే ఉన్నారో ఆయన గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క జోనల్ కానివ్వండి, మల్టీ జోనల్కి సంబంధించి ఏ జిల్లాలు ఏ జోన్ పరిధిలోకి వస్తాయి, మల్టీ జోన్ పరిధిలోకి వస్తాయి, అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలు అంటారు అన్నమాట. వీటన్నిటిని చిన్న చిన్న జిల్లాలుగా విడిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అంతకుముందు ఉన్నటువంటి 10 జిల్లాల తెలంగాణ అనేది ఇప్పుడు చాలా జిల్లాలుగా మారిపోవడం జరిగింది. అయితే ఇది ఒక సంచలనమైన నిర్ణయం అయినప్పటికీ నియామక ప్రక్రియ చేపట్టడానికి దీనివల్ల కొన్ని సమస్యలు అనేవి తలెత్తినాయి. ఏంటంటే ఆ సమస్యలు వచ్చేప్పటికీ ప్రధానంగా ఇక్కడ వచ్చేప్పటికి కొన్ని పోస్టులు టీచర్ జాబ్స్ కానివ్వండి, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి కానివ్వండి, విఆర్ఓ విఆర్ఓఎస్కి సంబంధించి, ఇక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి వీరన్నీ కూడా జిల్లా పరిధిలోకి ప్రధానంగా రావడం జరుగుతుంది. అయితే వీరు ఏ జిల్లా పరిధిలోకి వస్తారు, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయి, దీనివల్ల ఆ జిల్లా వాళ్ళకి స్థానికేతరులకి న్యాయం జరుగుతుందా లేదా అనే ఉద్దేశంతో ప్రధాన సమస్యలు అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి గెజిట్ తీసుకురావడం జరిగింది, ఆమోదించడం జరిగింది అనమాట. అయితే అదేవిధంగా జోనల్ వ్యవస్థ తర్వాత పక్కాగా ఏ జిల్లా ఏ మండలాలు వస్తాయి ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నియామక ప్రక్రియ కూడా మొదలవుతుందని అందరూ భావించడం జరిగింది. ఇక క్యాబినెట్ మీటింగ్స్ అనేవి రాష్ట్ర సీఎం గారు పెట్టడం జరిగింది. వీటిలో చర్చించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు కూడా వీటి గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఇప్పుడు వచ్చేప్పటికి ప్రధానంగా ఇక్కడ వచ్చేప్పటికి కొన్ని పోస్టులు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ జిల్లాల పరిధి అనేది ఈ జిల్లాలో స్థానికులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. ఇప్పుడు వచ్చేప్పటికి కొత్త జిల్లాలో పోస్టుల మంజూరు ఎప్పుడు అంటూ డిఈఓ, డిప్యూటీ డిఈఓ, ఎంఈఓ పోస్టుల మంజూరు తీవ్ర జాప్యం అంటూ రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పాఠశాలను పర్యవేక్షించేటువంటి విద్యాశాఖ అధికారులు ఎవరు ఉంటారో వారి పైన కూడా ఇలా నిర్లక్ష్యం చేశారంటూ రావడం జరిగిందనమాట. ఇక మనకు వచ్చేది టీచింగ్ నాన్ టీచింగ్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,30,000లో సుమారు 18,000 వేకెన్సీస్ అనేవి ప్రజెంట్ ఉన్నాయన్నమాట ఈ యొక్క టీచింగ్ పోస్టులకు సంబంధించి. అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి 3,000 పైగా ఉన్నాయన్నమాట. వీటిని ఎప్పుడు ఫిల్ చేస్తారు? ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నాన్ టీచింగ్ పోస్టులు ఈ యొక్క వేల సంఖ్యలోనే ఉంటే ఇక మిగతా డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి, వీటికి సంబంధించి ప్రతి ఫైల్ అనేది రావడం జరుగుతుంది. సుమారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీటికి సంబంధించి మనకి త్వరలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాలని సిద్ధంగా ఉంది. అయితే క్యాబినెట్ మీటింగ్లో వీటి గురించి చర్చలు అనేది చేయడం జరిగింది. వీటికి సంబంధించి సరైన నిర్ణయాలు అనేది తీసుకోలేదన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ మినహాయిస్తే తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దారు, అదేవిధంగా ఎంఈఓ పోస్టుల గురించి కూడా ఇక్కడ ప్రమోషన్స్కి సంబంధించి కూడా అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. అదేవిధంగా లెక్చరర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్లకు సంబంధించి కూడా ఇక్కడ మనకి అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో తెలపడం జరిగింది అన్నమాట. సో ఇది ఈరోజు మనకు ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్స్ అన్నమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.